గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను, సమస్యలను, ప్రమోషన్లు సాధించుకోవడానికి గత ప్రభుత్వం జారీ చేసిన ఒక కీలకమైన ఉత్తర్వు ఇప్పుడు ఉద్యోగులకు ఒక బ్రహ్మాస్త్రంగా మారబోతోంది. అదేంటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 130,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏకకాలంలో ఉద్యోగులందరూ ఈ వీడియోను ఒకేసారి షేర్ చేసిన, గవర్నర్ కార్యాలయానికి పంపించిన, లేదంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కంగారు పడి తీరుతుంది. ఈ ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖలో ప్యానెల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయడం మొదలు పెడతారు. చెప్పాం కదా, ఎందుకు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నామంటే మీ యొక్క సమస్యను సవివరంగా, విశ్లేషణాత్మకంగా అందించే వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం ద్వారా, అధికారుల దృష్టికి వెళ్ళడం ద్వారా, ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళడం ద్వారా మీ సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక విషయానికి వద్దాం. గ్రామ వార్డు సచివాలయ శాఖ 2019లో ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం 2023 వరకు మీ యొక్క శాఖకు చట్టబద్ధత కల్పించలేదండి. 2023లో చట్టబద్ధత కల్పించిన తర్వాత ఆ చట్టబద్ధత కల్పించినప్పుడు కూడా చాలా కీలకమైన అంశాలను గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచింది. అవి ఏంటంటే, ఏ మాతృ శాఖ ద్వారా అయితే ఉద్యోగులు నియామకం అయ్యారో ఆ యొక్క శాఖలకే ఉద్యోగులు చెందుతారు అన్నట్టుగా అందులో కొన్ని అంశాలను పొందుపరిచారు. పట్టణ పురపాలక శాఖ, పంచాయతీరాజ్ శాఖ, యానిమల్ హస్బెండరీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇలాగ ఇంజనీరింగ్, మైనారిటీ వెల్ఫేర్, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ల తాలూకు ఉద్యోగులకు సంబంధించిన అంశాలను కూడా అందులో పొందుపరిచారు. అలా పొందుపరిచిన గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడా ఉద్యోగుల యొక్క ప్రమోషన్ ఛానల్ గురించి కానీ, సర్వీస్ రూల్స్ కోసం కానీ ఎక్కడా పేర్కొనబడలేదు. అంటే ఎక్కడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సవివరంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో మాత్రం ఆ రకంగా జరగలేదు. ఎందుకు జరగలేదంటే గత ప్రభుత్వం దాన్ని చాలా లైట్ తీసుకుంది. సాధారణంగా అంటే ఏ ప్రభుత్వ శాఖల ద్వారా అయితే నియామకాలు జరిగాయో ఆ ప్రభుత్వ శాఖలు పలానా డ్యూటీస్ వస్తాయి, పలానా డ్యూటీ చేస్తారని పేర్కొన్నారు తప్పితే కానీ డ్యూటీ చార్ట్ కానీ, జాబ్ క్యాడర్ కానీ, ప్రమోషన్ రూల్స్ కానీ, తర్వాత సర్వీస్ రూల్స్ కానీ, నేషనల్ ఇంక్రిమెంట్ల కోసం కూడా ఎక్కడ పేర్కొనలేదు. ఇలా ఎందుకు పేర్కొనలేదు? ఇక్కడ పేర్కొనడానికి కారణం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఒక నూతనంగా ప్రభుత్వ శాఖ ఏర్పాటైతే అప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ 309 ప్రకారం ప్రతి ఉద్యోగికి వర్తిస్తాయి. అలా వర్తించిన క్రమంలో ఆర్టికల్ 28 ప్రకారంగా కూడా ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి తీరాలి. ఆ విషయాన్ని కొత్త ప్రభుత్వ శాఖలు ఏర్పాటైనప్పుడు కానీ, ఏదైనా కీలక అంశాలపై ఉత్తర్వులు జారీ చేసే విషయంలో కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా పొందుపరచాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందండి? గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 2023లో. కానీ అందులో ఎక్కడా ఏ విషయం పేర్కొనబడలేదు. అలా పేర్కొనకపోవడం వల్ల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియక స్తబ్దుగా ఉండిపోయింది. అదేంటంటే, మీరు ఆర్టికల్ 309 ప్రకారం మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మాకు వర్తిస్తాయి కదా, రూల్ నెంబర్ 28 మాకు వర్తిస్తుంది కదా, మీరే కదా వీడియో చేశారు బాలు గారు అనొచ్చు. ఎస్, మీకు వర్తిస్తుంది, వర్తించి తీరాలి. కానీ ఇక్కడ చేసిన తప్పు ఎవరండి? ఈ ప్రభుత్వ శాఖలకు ఏదైతే కంబైన్డ్ ఎంప్లాయీస్గా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన ప్యానెల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఖచ్చితంగా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన సర్వీస్ రూల్స్, తర్వాత ప్రమోషన్ ఛానళ్ళు ఈ ఉద్యోగులకు అప్లై చేయాలి. ఆ విషయాన్ని ఉద్యోగులు నియామకం అయిన తర్వాత వాళ్ళ యొక్క సర్వీస్ లిస్టులో కూడా మెన్షన్ చేయాలి. కానీ ఎక్కడ ఆ విధంగా కూడా చేయలేదు.
అంతేకాదు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ అసలు వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కాగ్ తన నివేదికలో 2020-21లోనే పేర్కొంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలోనూ వ్యతిరేకంగా ఉన్న మీడియా తారాస్థాయిలో దాన్ని భయంకరంగా పబ్లిసిటీ చేసింది. అప్పటికి ఉద్యోగులకి ఈ విషయం మీద పెద్దగా అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు? అప్పుడే ఉద్యోగాల్లోకి వచ్చారు కాబట్టి దీని మీద పెద్దగా పట్టించుకొని ఉన్న ఆ నివేదికను తెప్పించుకున్న ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు అదొక బ్రహ్మాస్త్రంలా కనిపించేది, పనిచేసేది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది ఆ విషయం? ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కొంతమంది న్యాయ నిపుణులతో చర్చించిన సమయంలో అదే హైకోర్టుకు చెందిన 2-3 లాయర్లు గతంలోనే గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఏర్పాటైన సంస్థ అని చెప్పేసి కాగ్ తన నివేదికలో మొత్తం పొందుపరిచిన విషయాన్ని వాళ్ళు తేటతెల్లం చేశారు. ఏదైతే స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సంబంధించి కానీ రూల్ నెంబర్ 28 సంబంధించి కానీ న్యాయ నిపుణులు చెప్పారో అదే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ విషయంపై ఏదైతే రాష్ట్రంలో ఏకైక వ్యక్తిగా ఉన్న, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న, రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకుంటారో ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరాలి అనే విషయాన్ని కూడా అదే న్యాయ నిపుణులు మాతో చెప్పారు. ఇలా చెప్పడం మనకి రీజన్ ఏమిటి? ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పుడు చర్చలకు పిలుద్దామన్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కబురు పెట్టి వాళ్ళని మళ్ళీ ఖాళీ లేదని చెప్పి వెనక్కి పంపించేసింది. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేస్తే చర్చలకు పిలిచిన ప్రభుత్వం తర్వాత విషయాన్ని నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్లో కూడా చర్చించలేదు. ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి కానీ, ఇతర డిపార్ట్మెంట్ ప్యానల్ సెక్రటరీలు కానీ, ప్యానల్ డిపార్ట్మెంట్ మంత్రులు కానీ క్యాబినెట్లో విషయాన్ని చర్చించలేదు. ఎందుకు చర్చించలేదు? ఏకకాలంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ, సచివాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 నేషనల్ ఇంక్రిమెంట్లు బాకీ, మరో 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి వస్తే మొత్తం 4 ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఒకేసారి ఉద్యోగుల యొక్క పే స్కేల్ మారిపోతుంది. ఈ యొక్క భారం మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుందని చెప్పి ఈ విషయాన్ని ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలే తొక్కిపెట్టి ఉంచారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తింప చేయకపోతే గవర్నర్ కార్యాలయం, గవర్నర్ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇక్కడ జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కనీసం గవర్నర్ని కలిసే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ ఇచ్చేసి బాబోయ్ మాకు ట్రాన్స్ఫర్లు చేసేయండి, బాబోయ్ మాకు ప్రమోషన్లు ఇచ్చేయండి, మాకు అర్జెంట్ ప్రమోషన్లు ఇచ్చేయాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, చాలా అర్జెంట్ ప్రమోషన్లు ఇచ్చారు, మేము ప్రమోషన్ తీసుకోవాలి, అంతే తప్ప ఒక విధానపరమైన అర్జీ ఇవ్వాలి, ఒక ప్రోటోకాల్ పరమైన అర్జీ ఇవ్వాలి, ఒక రాజ్యాంగపరమైన అర్జీ ఇవ్వాలని చెప్పి జేఏసీ నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఎక్కడా ఆలోచించలేదు. మూకుమ్మడిగా వెళ్ళిపోతే ఆందోళన చేశాడు, మూకుమ్మడిగా 4 బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేశాడు అని తప్పితే కానీ ఏ యొక్క విషయాలను అర్జీలో పొందుపరిస్తే ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయనే సంగతి కూడా తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల గత ప్రభుత్వంలోనూ సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల ఉద్యోగులు రోడ్డెక్కి రకరకాలుగా ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? వీళ్ళు చేస్తున్న విధానంలో ఎక్కడ విషయం లేదు, ఆందోళనలో విషయం లేదు. ఒకటి మాత్రం చెప్పారు. ఏం చెప్పారు? మేము అధికారిక వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటకు వచ్చేస్తున్నాం, అది మా యొక్క వ్యక్తిగత ప్రైవసీ, పర్సనల్ ప్రైవసీ అని చెప్పి వచ్చేసారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమనడానికి లేదు. ఎందుకంటే అది ఆర్టికల్లో ఉంది, రాజ్యాంగబద్ధంగా ఉంది, అది హక్కు కూడా ఉండడానికి లేదు. కాబట్టి ఆ విషయంలో ఏమీ అనలేదు. కానీ మళ్ళీ ఎక్కడైనా ఆందోళన చేసినా ఏం చేసినా కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మరి సిద్ధపడింది. ఇలాంటి సమయంలో అంటే ఇదే మళ్ళీ షోకాజ్ నోటీసులు మళ్ళీ దేని ద్వారా ఇచ్చిందని ఆర్టికల్ 309 రూల్ ఈ ద్వారా మళ్ళీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తిస్తున్నాయి.
అందులో ఉన్న రూల్ నెంబర్ 28 మాత్రం ఉద్యోగులకు వర్తించడం లేదు. ఇప్పుడు ఉద్యోగులు ఏం చేయాలి? వెంటనే ఆర్టికల్ 309 విషయం, రూల్ నెంబర్ 28 విషయం 2021లో కాగ్ ఏదైతే నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైంది అని నిరూపించిందో ఆ యొక్క రిపోర్ట్ను, ఈ యొక్క అంశాలను పొందుపరిస్తే వెంటనే రాష్ట్ర గవర్నర్ ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పండి, ఇది ఎంత పెద్ద బ్రహ్మాస్త్రం? కాగ్ తప్పు పట్టింది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లో, గ్రామ వార్డు సచివాలయ శాఖ చట్టబద్ధత కల్పించాల్సిన గెజిట్లో కూడా ఎలాంటి విషయాలు పొందుపరచలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అసలు ఎక్కడా ఎలాంటి లాభదాయకమైన కానీ ప్రయోజనకరమైన అంశాలను కూడా ఎక్కడా పొందుపరచలేదు. అంటే ఉద్యోగులు ఇతర 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఒక లెక్క, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక లెక్క. ఇక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ నేను చెప్పడం కానీ, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చెప్పడం కానీ, ఈరోజు దినపత్రిక చెప్పడం కానీ కాదు. కాగ్ చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 2020-21లోనే చెప్పింది. కానీ అప్పుడు ఎవరికి అవగాహన లేదు. అప్పుడు ప్రమోషన్లు ఇవ్వరు కదా, జాయిన్ అయిన సంవత్సరంగా ప్రమోషన్ ఇవ్వరు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు దాటిపోయి 6.5 ఏళ్ళు దాటిపోయి ప్రమోషన్ ఇవ్వాలి కనుక ఇప్పుడు రోడ్డు ఎక్కారు. ఇప్పుడు మా హక్కులు బాధ్యతలు అనుకుంటూ ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగినప్పుడు ఏ రకంగా దిగాలి? చట్టబద్ధంగా దిగాలి, న్యాయబద్ధంగా దిగాలి. ఎవరైతే సుప్రీం ఉంటారో ఆ సుప్రీంకి సంస్థాగతపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను ఉటంకిస్తూ మాత్రమే మనం అర్జీ చేసినప్పుడు ప్రభుత్వం ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్, రాష్ట్ర గవర్నర్ సచివాలయ ఉద్యోగులకు మేలు చేయకపోతే ఆఖరి అస్త్రం న్యాయ పోరాటం. అక్కడ మీకు ఖచ్చితంగా మేలు జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం. కాగ్ ఎగెనెస్ట్, సర్వీస్ రూల్స్ ఎగెనెస్ట్, ఆర్టికల్ 309కి ఎగెనెస్ట్, రూల్ నెంబర్ 28కి ఎగెనెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద ఎగెనెస్ట్. ఇవే విషయాలను మీరు న్యాయస్థానాన్ని ముందు పెట్టినా కూడా ఖచ్చితంగా గెలుపు అనేది మీకు వస్తుంది. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఏకైక గౌరవంతో న్యాయస్థానాలను ఆశ్రయించలేదు. అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రూల్ చేసే గవర్నర్ మాత్రం టచ్ చేయలేదు. అక్కడ టచ్ చేయమని చెబితే ఈయనకి ఏం తెలుసు, ఇలాంటి విషయాలన్నీ ఏం తెలుసు, మేము చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు చాలామంది జేఏసీ నాయకులు. అంతేకాదు, ఈ విషయం ఎక్కడైతే వైరల్ అయితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పేసి విషయాన్ని వైరల్ చేయకుండా కూడా స్తబ్దుగా ఉండిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఉద్యోగులకు మేలు జరగకూడదు, విషయం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి కానీ వెళ్ళకూడదు. వెళితే వాళ్ళు అక్కడ తప్పు చేశారనే విషయం వాళ్ళకి తెలుస్తుంది, వెంటనే రెక్టిఫై చేసుకుంటారు. వీళ్ళకి సర్వీస్ రూల్స్ వస్తాయి, ప్రమోషన్ ఛానల్ వస్తుంది, నోషనల్ ఇంక్రిమెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో ఎక్కడా కూడా మల్టిపుల్ డ్యూటీస్ అని కానీ, తర్వాత సెవరల్ డ్యూటీస్ అని కానీ, ఎక్స్ట్రా డ్యూటీస్ అని కానీ ఎక్కడా పొందుపరచలేదు. రాజ్యాంగం విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారు మీరు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పనుల కంటే అదనంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఎక్కడ గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరచలేదు. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరచకపోతే ఉద్యోగులు ఎవరు విధులు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పినా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అక్కడ నోటిఫై చేయలేదు మీ యొక్క డ్యూటీస్ని. మీ యొక్క డ్యూటీస్ని నోటిఫై చేసింది ఏంటి చేశారు? మీరు పలానా ప్రభుత్వ శాఖ ఉద్యోగులు, పలానా డ్యూటీస్ మీకు ఉంటాయి అని మాత్రమే చెప్పారు తప్పితే కానీ మీరు బిఎల్ఓ డ్యూటీ చేయాలి, మీరు నైట్ డ్యూటీ చేయాలి, మీరే ఆ సచివాలయ శాఖ ఖర్చులు పెట్టుకోవాలి, మీరే ఎలక్షన్ డ్యూటీ చేయాలని చెప్పి ఎక్కడా పొందుపరచలేదు. ఈ రోజు వరకు ఎలక్షన్ డ్యూటీ అంటే ఎవరు చేసేవారండి? గవర్నమెంట్ టీచర్స్ చేసేవారు. సెన్సస్ ఎవరు చేసేవారండి? గవర్నమెంట్ టీచర్స్ చేసేవారు. ఓటుకు సంబంధించిన మార్పులు చేర్పులు ఎవరు చేసేవారండి? బిఎల్ఓ డ్యూటీస్ అంగన్వాడీలు చేసేవారు. ఈ వ్యవస్థ మొత్తం అంతా చిన్న భిన్నం అయిపోయింది. వాళ్ళ యొక్క డ్యూటీసు సచివాలయ ఉద్యోగుల మీదకి వచ్చాయి. సచివాలయ ఉద్యోగులకి మధ్య, ప్రజలకి మధ్య ఇంకో వ్యవస్థ ఏర్పాటైంది. ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళని తీసేశారు. తీసేసిన తర్వాత ఆ యొక్క డ్యూటీస్ కూడా
ఉద్యోగులపైనే పడ్డాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులైతే నరకం చవి చూస్తున్నారు. వాళ్ళు పెడుతున్న మెసేజ్లు, చేస్తున్న ఫోన్లకి మాకే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఎక్కడ ఏ జీవోలను పొందుపరచిన విధులు రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు చేస్తున్నా కూడా ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులకు కూడా కనీసం మనసు చెలించలేదు. అధికారులకు మనసు చెలించలేదు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు మనసు చెలించలేదు. అంతెందుకండి, గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్గా మనసు చెలించలేదు. వీళ్ళ చేత రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే కాగ్ రాజ్యాంగ విరుద్ధంగా ఈ వ్యవస్థ ఏర్పాటైందని నివేదిక ఇచ్చింది. అదొక తప్పు. గెజిట్ నోటిఫికేషన్లో 2023లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో డిపార్ట్మెంట్ డ్యూటీసే చేస్తారు, డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉద్యోగులు అని చెప్పి అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అందులో కూడా ఎక్స్ట్రా డ్యూటీస్ పేర్కొనలేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు కూడా పేర్కొనలేదు. ఇలా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు కూడా గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అదే తప్పులను కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. అందరూ ఏమనుకున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయాన్ని తొలుత మహిళా పోలీసుల అంశాన్ని హోంమంత్రి అసెంబ్లీలో చర్చించి శాసనమండలిలో తీవ్రమైన చర్చ జరిగితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు. కానీ ఏమొచ్చిందండి, ఏం జరిగింది? రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖను మళ్ళీ అదే రాజ్యాంగ విరుద్ధంగా క్లస్టరైజేషన్ చేసి, రేషనలైజేషన్ చేసి కుదించేసి ఇక్కడ సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖలకు వాడుకుంటాం, అదనపు డ్యూటీలకు వాడుకుంటాం, డెప్యుటేషన్లు వాడుకుంటాం అని చెప్పి ఒక్క జీవోలో 3 అంశాలను పొందుపరుస్తూ జీవో ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం విడుదల చేయనటువంటి జీవో. ఈ విషయంలో కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదు. అక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు? మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్తారో కూడా తెలియదు. అలాగని ఏదైనా డిపార్ట్మెంట్కి పంపించి అక్కడ డ్యూటీలు చేయిస్తే ఆ డిపార్ట్మెంట్కి వీళ్ళని ఎండార్స్ చేస్తారా? చెయ్యరు. ఎందుకు చేయరు? రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మహిళా పోలీసులు అని అందులో పొందుపరిచారు. పట్టణ పురపాలకు సంబంధించిన వాళ్ళు 5 డిపార్ట్మెంట్లు ఉన్నారు. శానిటేషను, తర్వాత వార్డ్ అడ్మిన్లు, తర్వాత ఎమ్యూనిటీసు, తర్వాత ఎనర్జీలు, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్లోనే వాళ్ళ యొక్క పేరెంట్ డిపార్ట్మెంట్ పక్కాగా నోటిఫై చేశారు. అంటే ఇక్కడ డ్యూటీ ఒకటే, ప్రభుత్వ శాఖల అన్ని పనులు కూడా సచివాలయ ఉద్యోగులు చేయాలి. ఆ విషయాన్ని కూడా గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడా పేర్కొనలేదు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగానే జరుగుతున్నాయి, న్యాయ విరుద్ధంగానే జరుగుతున్నాయి, రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతున్నాయి. ఈ సిస్టమ్ అంతా ఎక్కడి నుంచి కంటిన్యూ అయిందండి? గత ప్రభుత్వం నుంచే కంటిన్యూ అయింది. అంటే ఇదంతా ఉద్యోగుల చేత తప్పు చేస్తున్నది ఎవరు? ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు చేస్తున్నారు, డైరెక్టర్లు చేస్తున్నారు, కమిషనర్లు చేస్తున్నారు, గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ చేస్తున్నారు. అలా కాకుండా అయితే కనుక మా డిపార్ట్మెంటు ఎంప్లాయీస్ని వేరే డిపార్ట్మెంట్కి ఎందుకు వాడుతున్నారండి అని చెప్పేసి విషయాన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ మిగిలిన డిపార్ట్మెంట్లు ప్రశ్నించాలి. ఎక్కడ ప్రశ్నించారు? రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఉద్యోగితో, సచివాలయ ఉద్యోగితో అన్ని ప్రభుత్వ శాఖల విధులు పనులు చేయాలని చెప్పి అన్ని పనులు చేయిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళిన మహిళా పోలీసుని చేపట్టుకొని అఘాయిత్యం చేయబోయాడు ఒక మనిషి. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి చర్యలు జరిగితే రెండోసారి ఏ మహిళ అయినా పెన్షన్ పంపిణీ చేయడానికి ధైర్యంగా వెళ్ళగలదా? వెళ్ళలేదు. అదే శ్రీకాకుళం జిల్లాలో తీసుకోండి, తూర్పుగోదావరి జిల్లాలో తీసుకోండి. శ్రీకాకుళం, తర్వాత పార్వతీపురం మన్యం, విజయవాడ, కృష్ణా, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ 26 డిస్ట్రిక్ట్స్. మహిళా పోలీసులు సర్వేల పేరటి ఇళ్ళకి వెళుతుంటే వీళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఇళ్ళ ముందుకు వెళ్ళి దండ కట్టుకొని నిలబడుతున్నారు. ఎలా నిలబడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టిందండి, ఆ స్కీమ్కి సంబంధించి ఓటీపీ ఇవ్వాలి, ఓటీపీ చెప్పాలంటే మేమెందుకు చెప్తాము ఓటీపీలు? మా ఓటీపీ పట్టుకొని మీరు ఏమైనా మా డబ్బులు డ్రా చేసేస్తే, మా ఫోన్లు హ్యాక్ చేసేస్తే అంటే ఈ సచివాలయ ఉద్యోగులు అక్కడ ఎలా కనిపిస్తున్నారు? సచివాలయ ఉద్యోగులు ప్రజలకు దొంగల్లా కనిపిస్తున్నారు, కూనికోరుల్లా కనిపిస్తున్నారు, లేదంటే ఇన్ఫార్మర్లా కనిపిస్తున్నారు, లేదంటే హ్యాకర్లా కనిపిస్తున్నారు, సైబర్ నేరగాళ్ళలా కనిపిస్తున్నారు. అదే సమయంలో మళ్ళీ సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త, ఓటీపీలు ఎవరికి చెప్పకండి అని మళ్ళీ ఇదే మహిళా పోలీసులతో కళాశాలల్లోనూ స్కూళ్ళలోనూ ప్రత్యేక అవగాహన తరగతులు. చిన్నపిల్లలు వెళ్ళి చెప్తారు కదా వాళ్ళ తల్లిదండ్రులకి, అమ్మ ఇవాళ మాకు మహిళా పోలీసు వచ్చి
మాకు అవేర్నెస్ మీటింగ్ పెట్టారు, ఓటీపీలు అంటే ఎవరికి చెప్పకూడదట, అలా చెప్తే మన బ్యాంక్ అకౌంట్లు మన వివరాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయట, వాళ్ళు హ్యాక్ చేసేస్తారట అని చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు అదే సచివాలయ ఉద్యోగులు వెళ్ళి స్కీమ్ వచ్చిందండి దీనికి ఓటీపీ చెప్పమంటే అసలు వాళ్ళు చెప్తారండి? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఫలానా స్కీము ప్రారంభం అవుతుంది, దానికి సంబంధించిన సర్వే వివరాలను ప్రభుత్వ శాఖల సిబ్బందికి ప్రజలందరూ అందించాలని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే సర్వే జరుగుతుందో, ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఎక్స్ట్రా వర్క్ జరుగుతుందో ఆ యొక్క డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియా ద్వారా విషయాన్ని ఫస్ట్ తెలియజేయాలి. 4-5 రోజులు మీడియాలో పబ్లిసిటీ జరగాలి, టీవీ ఛానల్లో పబ్లిసిటీ జరగాలి, ఇప్పుడు ప్రత్యేకంగా వాడుకుంటున్న సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ జరగాలి. అప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని డోర్ టు డోర్ సర్వేలకు పంపిస్తే ఇది నిజంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కీము, ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ చెప్పాలి, ఓటీపీ చెప్పాలని చెప్తారు. అంతే తప్ప ఏమీ చెప్పకుండా ఊర్మి పడిపోయి చేసేయండి అంటే ఎలా చేస్తారు? మహిళా ఉద్యోగులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, కాళ్ళు నొప్పులు పనిచేయడం ఉన్నారు, తర్వాత లెగ్మెంట్స్ డ్యామేజ్ అయిపోయిన మహిళలు ఉన్నారు, ఇంకా మోకాళ్ళ నొప్పితో ఉన్న మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, తర్వాత షుగర్ పేషెంట్తో ఉన్న జెంట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారండి? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధి విధానాలతో వీళ్ళ చేత ఉద్యోగాలు చేస్తుంది? ఒక్కసారి అయినా సీనియర్ ఐఏఎస్లుగా ఉన్న ఒక్క ఐఏఎస్ అయినా ఆలోచించారా? ఒక్క ప్రజాప్రతినిధి అయినా ఆలోచించారా? ఒక్క జిల్లా కలెక్టర్ ఆలోచించారా? ఒక్క డిఎల్డిఓ ఆలోచించారా? ఒక జెడ్సీ ఆలోచించారా? వీళ్ళెవ్వరికి కూడా క్లారిటీ ఉండదు. గవర్నమెంట్ నుంచి మాకు ఒక ఆదేశం వచ్చింది, దాన్ని అర్జెంట్గా ఇంప్లిమెంట్ చేసేయాలి, సచివాలయ ఉద్యోగులు టార్గెట్ ఇచ్చేయాలి. వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో పనిచేసేయాలి, 5 గంటల నుంచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు ఇళ్ళ చుట్టూ తిరగాలి. రాత్రులు ఎవరన్నా ఇళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొంతమంది కొన్ని చోట్లయితే సచివాలయ సిబ్బంది వచ్చి మా పూల మొక్కలు నాశనం చేశారు, సచివాలయ సిబ్బంది వచ్చి ఏదో పట్టుకెళ్ళిపోయారు, మా సచివాలయ సిబ్బంది వచ్చి రాత్రులు వచ్చి తలుపులు కొడుతున్నారు, తెల్లవారుజామున వచ్చి తలుపులు కొడుతున్నారు. ఇది ఎక్కడ ఇబ్బంది? సచివాలయ ఉద్యోగులు కావాలా? ఈ పాటలన్నీ పడలేక మొన్న రీసెంట్గా వచ్చిన డిఎస్సిలో ఇంచుమించు 1000-1500 మంది ఉద్యోగం మానేసి డిఎస్సికి వెళ్ళిపోయారు. చాలామంది కారు నియామకాల్లో ఇతర డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ఇలా మొత్తం వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది కదా. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. స్కీములు పెట్టినప్పుడు కానీ, ఏదైనా పథకాలు పెట్టినప్పుడు కానీ, ఏదైనా సర్వే పెట్టినప్పుడు కానీ ముందు మీడియా ద్వారా పబ్లిసిటీ చేయాలి. ప్రజలకు అవగాహన పెంచుకున్న తర్వాత ఉద్యోగుల చేత పని చేయించాలి. అసలు మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్లోనే అదనపు డ్యూటీలు ఏమీ లేవే, ఏమీ ఎక్కడ పేర్కొనలేదే. అలా పేర్కొనకుండా చేయించిన పనులన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా, చట్ట విరుద్ధమే కదా, న్యాయ విరుద్ధమే కదా. అలాంటి విరుద్ధమైన పనులు చేస్తూ కూడా ఉద్యోగులపై టార్గెట్లు పెట్టి ఉద్యోగులు బెదిరించి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెన్షన్లు ఇచ్చి మళ్ళీ ఈ సస్పెన్షన్లు ఇవ్వడానికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ ఈని వినియోగించి నోటీసులు ఇస్తున్నారు. మళ్ళీ రూల్ 28ని అమలు చేయమంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు. మరి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఏదైతే జిల్లా కలెక్టర్లు రూల్ ఈని అమలు చేస్తున్నప్పుడు రూల్ 28ని కూడా ఉద్యోగులకు అమలు చేయాలి కదా. రాజ్యాంగం బద్ధమది, రాజ్యాంగ ధర్మం, రాజ్యాంగంలో పొందుపరచబడింది. విశేష అధికారాలు రాష్ట్ర గవర్నర్కి ఇవ్వబడ్డాయి, ఇచ్చారు, రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగ ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర గవర్నర్ ఉన్నా కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు రాజ్యాంగానికి విరుద్ధంగానే పనిచేస్తున్నారు. రేపొద్దున్న జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పాలండి? సచివాలయ ఉద్యోగులు సమాధానం చెప్పాలి. ఎవరింటికన్నా వెళ్తారు, అక్కడ గొడవలు జరుగుతాయి, వీళ్ళు తిట్టడం కానీ వీళ్ళు తిట్టడం కానీ జరిగితే బాధ్యత ఎవరిది? మేము వీళ్ళు తిట్టమన్నామా? సర్వే చేయమని చెప్పాం కానీ మిమ్మల్ని తిట్టమని చెప్పలేదంటారు వాళ్ళు అధికారులు. వాళ్ళేమంటారు? రాత్రి 7 గంటలకి 8 గంటలకు వస్తే మేమేం చెప్తాం? అసలు మా ఓటీపీలు తీసుకుని మీరేం చేస్తారు? అసలు మీకు బుర్ర బుద్ధి ఏడ్చి తెచ్చిందా? రైము లేదా సర్వేలు చేయడానికి? సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఎవడైనా ఇంటికి వస్తాడా? అప్పుడే మేము కార్యక్రమాలన్నీ చేసుకొని పనులన్నీ చేసుకొని ఇంటికి వస్తాం, అప్పుడు వస్తారా అని చెప్పి అమ్మన బూతులు తిడుతున్నారు సర్వేలకు వెళ్తే సచివాలయ ఉద్యోగుల మీద. ఆడవాళ్ళు అయితే నిజంగా సిగ్గు చచ్చిపోతుంది వాళ్ళకి. ఇలాంటి ఇబ్బందులు పడి కూడా విధులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎంత క్లియర్ కట్గా విడుదల చేయాలండి? వీళ్ళు పలానా శాఖ ఉద్యోగులు, వీళ్ళు సర్వీస్ రూల్స్ ఇవి, వీళ్ళ యొక్క ప్రమోషన్ ఛానల్ ఇది, వీళ్ళ యొక్క రిటైర్మెంట్ ఇది, వీళ్ళ యొక్క ఎస్ఆర్ ఇది,
వీళ్ళ తరగ డ్యూటీస్ ఇవి, వీళ్ళ యొక్క అదనపు డ్యూటీలు ఇవి, వీళ్ళ తరగ వ్యవహారాలు ఇవి అని చెప్పి గెజెట్ నోటిఫికేషన్లో పొందుపరచాలి. అదేంటండి బాలుగారు, చట్టబద్ధతకు సంబంధించిన విషయాన్ని పొందుపరుస్తారు కానీ ఇవన్నీ పొందుపరుస్తారా అంటే, మరి పొందుపరచకుండా ఎలా ఉద్యోగాలు చేయించేస్తారు, ఎలా అదనపు డ్యూటీలు చేయించేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మెటర్నిటీ లీవ్ పెడితే 6 నెలలకు సంబంధించిన లీవ్ మళ్ళీ సక్రమంగా ఎవరు మళ్ళీ దానికి బిల్లు పెట్టుకోవాలి. ఆ బిల్లు పెట్టుకున్నప్పుడు వార్డుల్లో అయితే వార్డు సచివాలయాల్లో అయితే కనుక జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఆ మినిస్ట్రియల్ స్టాఫ్ డబ్బులు ఇవ్వాలి బిల్లు పెట్టినందుకు. మండలాల్లో అయితే ఎంపీడీఓ స్టాఫ్ డబ్బులు ఇవ్వాలి. వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రెజరీలో డబ్బులు ఇవ్వాలి. ట్రెజరీలో డబ్బులు ఇవన్నీ మొత్తం చేయడానికి ముందు ఎమ్మెల్యే ఎడ్మిల్కి డబ్బులు ఇవ్వాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా లంచం. వీళ్ళకి వచ్చే జీతం ఎంతండి? గ్రామాల్లో 30,000, వార్డుల్లో 32,000. ఈ జీతంలో కూడా గత ప్రభుత్వం చేసిన జిమ్మికుల వలన ఉద్యోగులు చాలా కోల్పోయారు. పిఆర్సీ బెనిఫిట్లు కోల్పోయారు, నేషనల్ ఇంక్రిమెంట్లు కోల్పోయారు. తర్వాత వీళ్ళకి సక్రమంగా వచ్చి రెగ్యులర్గా వచ్చి ఇంక్రిమెంట్లు కూడా సక్రమంగా రావడం లేదు, అమలు కావడం లేదు. అదే 2 నేషనల్ ఇంక్రిమెంట్లు వీళ్ళకి యాడ్ అయితే వీళ్ళు పే స్కేల్ ఎంత అయ్యేదండి? పిఆర్సీ టైంలో పూర్తి స్థాయి బెనిఫిట్లు ఇస్తే వీళ్ళు పే స్కేల్ ఎంత అయ్యేదండి? ఆర్థికపరమైన అంశాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, కానీ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయడం మాత్రం చాలా చక్కగా చేస్తుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఎలాంటి ప్రశ్న సంధించడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మరోసారి మీకు గుర్తు చేస్తున్నాం. గుర్తు చేయాలని పని కూడా లేదు. ఎందుకంటే రాజ్యాంగం చాలా క్లియర్ కట్గా విశేషమైన అధికారాలు రాష్ట్ర గవర్నర్కి ఇచ్చింది. రాష్ట్ర గవర్నర్ చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్ర గవర్నర్కి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలను, డిమాండ్లను అర్జీ రూపంలో తెలియజేయండి. ఆర్టికల్ 309 ఉటంకించండి, రూల్ 28 ఉటంకించండి. 2021లో కాగ్ ఇచ్చిన నివేదికను అందులో పొందుపరచండి. మీ సమస్యల డిమాండ్లు పెట్టండి. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సచివాలయ ఉద్యోగులు ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకు షేర్ చేయాలి, ఎందుకు మీ ఆలోచనలు కామెంట్ చేయాలో మీకు తెలిసిందా? అందుకే చేయమంటున్నాం. అలాగని మీరు చేయకపోతే మీ వీడియోలు ఆపేసామా? ఆపలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పు కూటమి ప్రభుత్వం చేయకూడదు. ఆ మచ్చ కూటమి ప్రభుత్వంపై పడకూడదు. అడ్మినిస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ మంత్రి నారా లోకేష్ గారు, తర్వాత గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు, తర్వాత పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు, హార్టికల్చర్ అండ్ తర్వాత వెటర్నరీ మినిస్టర్ కింజరాపు అచ్చెన్నాయుడు గారి మీద ఈ యొక్క మచ్చ పడకూడదు. ఎందుకు పడకూడదు అంటున్నామంటే, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. మాకు మీడియాకి పదే చెప్పారు. అదే విశాఖపట్నంలో పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారు. ఏం చెప్పారు? ఉద్యోగుల యొక్క ప్రమోషన్లు మా శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ భర్తీ చేయాలంటే సచివాలయ ఉద్యోగులతోనే భర్తీ చేయాలి. దీనికి సంబంధించిన ఫైల్ నోట్ని మేము ఫైనాన్స్కి పంపిస్తే ఫైనాన్స్ వాళ్ళు ఏం చెప్పారు? మొత్తం మిగిలిన ప్రభుత్వ శాఖల మంత్రులందరూ కూడా పంపిస్తే ఒకేసారి దీని యొక్క పని చేస్తాము అని చెప్పారు. దానికంటే ముందు ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి, తర్వాత హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి మొత్తం ఆ యొక్క కమిషనర్తో మాట్లాడి ఫైల్ నోట్ తయారు చేసి డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపించారు కింజరాపు అచ్చెన్నాయుడు గారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల్లోని మహిళా పోలీసుల యొక్క అంశాన్ని నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించారు హోంమంత్రి వంగలపూడి అనిత గారు. ఇలాగ మంత్రులందరూ కూడా తమ శాఖలకు సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు. ఈ రిపోర్ట్ల మీద కొర్రి వేసింది ఎవరండి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జిఏడి డిపార్ట్మెంట్. అంతవరకు కొర్రి వేసినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలే రెస్పాండ్ అవ్వాలి. పదే ఫైల్ నోట్ పంపాలి. మంత్రుల ద్వారా ఫైల్ నోట్ చెప్పించాలి. ఆ పని చేయలేదు. గత ప్రభుత్వంలోనే చేయలేదు, ఈ ప్రభుత్వంలోనే చేయలేదు. అలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఆ తప్పులకి పనిష్మెంట్ సచివాలయ ఉద్యోగులు అనుభవిస్తున్నారు. ఇన్ని శాఖల పనులు చేస్తున్న ఉద్యోగులకి
మీరు ఇవ్వాలి కాకపోయినా రేపొద్దుననే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. అదేదో ముందుగా ఇస్తే ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. వాళ్ళకి పరువు పోయిన, ఆత్మాభిమానం చంపుకున్న ఖచ్చితంగా పనిచేస్తారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఖాళీ అవ్వకుండా ఉంటుంది. లేదంటే రానున్న రోజుల్లో ఏదైనా ప్రభుత్వ శాఖల నోటిఫికేషన్లు పడితే ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు. మీరు రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ మచ్చ బ్రాండ్ అంబాసిడర్ అడ్మినిస్ట్రేషన్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మోయాల్సి వస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోయాల్సి వస్తుంది. యువ మినిస్టర్ నారా లోకేష్ మోయాల్సి వస్తుంది. తర్వాత డోలా వీరాంజనేయ స్వామి గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి మోయాల్సి వస్తుంది. ఇతర మంత్రులందరూ కూడా మోయాల్సి వస్తుంది. ఆ మచ్చ మీకు అవసరమా అని అంటున్నారు సచివాలయ ఉద్యోగులు. అదే విషయాన్ని మీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. సచివాలయ ఉద్యోగులందరూ కూడా తమ యొక్క డిమాండ్లను, రాజ్యాంగం మీకు కల్పించిన హక్కులను రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర గవర్నర్కి తెలియజేస్తే మీ యొక్క సమస్య పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే పూర్తి స్థాయిలో చూస్తారో వాళ్ళకే సబ్జెక్ట్ మొత్తం అంతా అర్థమవుద్ది. అంతే తప్ప 1 నిమిషం 2 నిమిషాలు చూసి వదిలేస్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. చాలామంది అంటున్నారు, సార్ రీల్స్ లాగా 1 మినిట్ చేయొచ్చు కదా. 1 మినిట్లో ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అవుద్దండి? ఎట్లా అవుతుంది? అసలు ఎక్కడైనా వీలు పడుతుందా? 1 నిమిషంలో ఇంత పెద్ద 30 నిమిషాలు చెప్తేనే కూడా ఇంకా కూడా చాలా మ్యాటర్ మిగిలిపోతుంది, చాలా అంశాలు మిగిలిపోతున్నాయి విశ్లేషణ చేయడానికి. 1 నిమిషంలో ఎలా చేస్తామండి? ఈ విషయాలన్నీ మాకు ఎప్పుడో తెలుసు. మా సచివాలయ ఉద్యోగులు జేఏసీ ఎప్పుడో మాకు గవర్నమెంట్కి ఇచ్చేస్తే పని జరగాలి కదా. ఎందుకు జరగలేదు? మీకు ఈ విషయాలన్నీ ఎవరైనా ఇప్పటి వచ్చి ఏ మీడియా అయినా బయట పెట్టిందా? ఏ ఛానల్ వాళ్ళైనా వీడియో చేశారా? ఏ పత్రికల వాళ్ళైనా వార్తలు రాశారా? లేదు. ద వన్ అండ్ ఓన్లీ న్యూస్ డైలీ, ఈరోజు న్యూస్ డైలీ, ద వన్ అండ్ ఓన్లీ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ద వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే కీలకమైన అంశాలను సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు కోల్పోతున్న విషయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన అంశాలను అమలు చేయని విషయాల్ని తెలియజేసింది. ఇప్పటికైనా ఉద్యోగులందరూ కూడా కళ్ళు తెరవండి. మీ యొక్క డిమాండ్ల సాధన కలిసి ఉంటేనే జరుగుతుంది. విడిపోతే జరగదు. విడిపోతే విభజించు పాలించు అన్నట్టుగానే మీ యొక్క సమస్యలు అలాగే ఉండిపోతాయి. సంవత్సరంన్నర అయింది, అలాగే ఉన్నాయి. ఇంకొక 3.5 సంవత్సరాలు అయినా కూడా ఆశ్చర్యపోవాలని పని లేదు. మీరందరూ ఏకతాటిపైకి రావాలి. కోర్టులను, ఇన్ఫార్మర్లను పట్టి ఏరండి. దొరికితే వాళ్ళని చావచితక్కొట్టండి. వాళ్ళకి అవసరం లేదు ప్రమోషన్లు, వాళ్ళకి అవసరం లేదు నేషనల్ ఇంక్రిమెంట్లు, వాళ్ళకి అవసరం లేదు సర్వీస్ రూల్స్. కానీ వాటి కోసం పనిచేస్తున్న జేఏసీ ఉద్యోగులను కానీ, జేఏసీ నాయకులను కానీ, ఇతర మహిళా పోలీసులను కానీ, ఇతర మహిళా ఉద్యోగులను కానీ, ఇతర ఉద్యోగులను కానీ భయపెట్టి గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అధికారులకి, ప్రజాప్రతినిధులకు తొత్తులుగా ఉండి ఈ వ్యవహారం అన్నీ కూడా చేస్తున్నారనే విషయం మళ్ళీ ఇదే సచివాలయ ఉద్యోగులు మీడియాకి తెలియజేస్తున్నారు. ఈ బాధ అంతా ఎందుకు? కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పోరాడితే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీ సమస్య పరిష్కరించుకోవాలి. మీ సమస్య పరిష్కారం అయినంత వరకు ఏ తప్పులైతే గత ప్రభుత్వం చేసిందో అవే తప్పులను మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందో ఆ తప్పులను, అంశాలను, రాజ్యాంగబద్ధమైన విషయాలను గుర్తు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇతర 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఏదైతే మేలు జరుగుతుందో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా అదే మేలు జరగాలి. జరగడం కోసం మీ వంతుగా మేము కూడా అన్ని విషయాలను బాహ్య ప్రపంచానికి, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి తెలియజేయడంలో మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తూ మరొక వీడియోలో ఎవరు ఊహించని అత్యంత కీలకమైన సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు మీ ఈరోజు ఏఎన్ఎస్ బాలు, విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్.